సుపరిపాలనకు అనుగుణంగా బిజినెస్ రూల్స్ సవరించుకునేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మీడియాలో వచ్చే వ్యతిరేక వార్తల్లో నిజాలు ఉంటే లోపాలు సవరించుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాల్లో అర్హులకు అన్యాయం జరగడానికి వీల్లేదన్న సీఎం అనర్హుల్ని తొలగించాల్సిందేనని తేల్చి చెప్పారు. రెవెన్యూ, పోలీస్, పురపాలక శాఖల్లో పెద్ద ఎత్తున వస్తున్న గ్రీవెన్సులు త్వరితగతిన పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గిరిజన పాఠశాలలో ముస్తాబు అనే ఓ చిన్న కార్యక్రమం చేపట్టి విద్యార్థుల్లో మార్పు తెచ్చారని అభినందించారు. అడ్వర్స్ న్యూస్ ఐటమ్స్ ఎక్కడ పబ్లిసైజ్ అయితే మీరు అనలైజ్ చేసి మినిస్టర్కి, డిపార్ట్మెంట్కి ఇప్పటికే మనుషులు ఇచ్చాం, కానీ అంత ఎఫెక్టివ్గా పనిచేయడం లేదు. నెక్స్ట్ టైం నుంచి అది కూడా మనం ఆర్టీజీఎస్లో ఇచ్చేస్తే అది కూడా రేటింగ్ పెట్టి కొంచెం గైడ్ చేసి సరిపోతుంది, కూడా వర్కౌట్ చేయండి. రెండోది, ఒకవేళ కానీ కంటిన్యూగా నెగటివ్ ఐటమ్స్ వస్తా ఉంటే డీపర్గా అనలైజ్ చేసి సిస్టమ్స్లో ఏమైనా లోపాలుంటే కరెక్ట్ చేద్దాం. ఎలిజిబుల్ పర్సన్ అయిన వాడిని ఇగ్నోర్ చేయకూడదు. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. సమగ్ర ప్రాజెక్ట్ కూడా తీసుకున్నాం. ప్రీవియస్ గా కొన్ని అవకతవకలు జరిగాయి, అవి కూడా మనం స్లోగా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ కాంప్లికేటెడ్, బట్ నో వే, వదిలిపెట్టలేము. కొంతమంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాకపోయినా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఇచ్చారు. ఎక్కువ గ్రీవెన్సెస్ మీ దగ్గర ఉన్నాయి అంటే ఆ డిపార్ట్మెంట్ సమ్ లోపాలు ఉన్నాయి. దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ఫైనాన్షియల్, వన్ ఈజ్ నాన్ ఫైనాన్షియల్. నాన్ ఫైనాన్షియల్ గ్రీవెన్సెస్ అడ్రస్ చేయాలి. ఫైనాన్షియల్ గా వచ్చి ప్రియారిటైజ్ చేయాలి. దాన్ని కూడా మన దగ్గర డబ్బులను బట్టి, అవసరాన్ని బట్టి, అక్కడ సాటిస్ఫాక్షన్ బట్టి మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. బెస్ట్ ప్రాక్టీస్, నేను చిన్న బెస్ట్ ప్రాక్టీస్ చూశాను. మాన్యం కలెక్టర్ ముస్తాబు అని ఒక సింపుల్ ప్రోగ్రామ్ తీసుకుని నాన్ ఫైనాన్షియల్. ఇది హైజెనిక్. ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక మిర్రర్, ఒక దువ్వెన. ప్రతి తరగతిలో ఇద్దరు లీడర్స్ ని పెట్టడం. చదువుకున్నారా, ముఖం కడుక్కున్నారా, యూనిఫామ్ శుభ్రంగా ఉందా, గోల్డ్ గా తెచ్చుకున్నారా, అదే మరి షూలు శుభ్రంగా ఉన్నాయా, దాన్ని చెకప్ చేయడం. అవి గుర్తించిన తర్వాతనే ఆ లీడర్ లోపలికి అలో చేస్తాడు. ఒకవేళ ఆ అంశాల్లో అన్ని లేకపోతే వాళ్ళని డిఫాల్టర్స్ గా పెట్టుకుంటారు. వారిని ముస్తాబు కార్నర్ దగ్గర తీసుకుపోయి మళ్లీ సిద్ధం చేసి పంపిస్తారు క్లాస్ రూమ్ కి. క్లాస్ రూమ్ లో కూడా నేను చూశాను, భోజనం చేయకముందు చేయి కడుక్కోవడం, కడుక్కున్న తర్వాత మళ్ళా స్మెల్ చూడడం. కొంతమంది తల్లులు చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా కడుక్కోకపోతే వాసన చూసి మళ్ళీ కడుక్కో. స్టూడెంట్స్ ఆ టాకింగ్ ముస్తాబు చాలా బాగుంది అనే పరిస్థితికి వచ్చారు. డీప్ గా వెళ్ళగలిగింది. షార్ట్ టైం, ఓన్లీ 2 months.